కరీంనగర్లో జరిగిన అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. మోడల్ స్కూల్ సిబ్బంది ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గురుకులాల్లో గూడు కట్టుకుంటున్న సమస్యలు, కేజీవీబీలో పనిచేసే టీచరమ్మల కష్టాలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద సమరం చేసిన భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించగలరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు, ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవాళ కరీంనగర్లో జరిగిన అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. మోడల్ స్కూల్ సిబ్బంది ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గురుకులాల్లో గూడు కట్టుకున్న సమస్యలు, కేజీవీబీలో పనిచేసే టీచరమ్మల కష్టాలపై పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద సమరం చేసిన భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు, ఇతర ఉపాధ్యాయ అధ్యాపకుల సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. మోడీ గారు ఆఫ్టర్ 40 years పెండింగ్లో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు సెంట్రల్లో తీసుకొచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఒకవేళ అది అడాప్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ వచ్చేది. దాంతో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వాడుకుంటున్నారు. ఆ విధంగా మన స్టేట్ గవర్నమెంటు లోయెస్ట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో లోయెస్ట్ మన బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది. అందులో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లోయెస్ట్ అలొకేషన్ ఉంది. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ తక్కువ పెట్టి లాస్ట్ 20 yearsలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేవాడి. అంటే పోయిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు. మా కొమరన్ వస్తే మీకు సిన్సియర్గా ఉంటారు, బాగా డేంజరు. మీరు సిన్సియర్గా ఉంటున్నారు. మొత్తం మీ సమస్యల కోసం శాసన మండలిలో మొత్తం మైకులు ఇట్లు అన్నీ రాబడుతారు, గ్యారంటీ. అవునా గౌరవం? అంతే కదా. సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. అయినా కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు. ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రశ్నించే గొంతు అంటున్నాడు. ఎవరు ప్రశ్నిస్తాడు? ఆయన ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నిస్తే తీసుకుపోయి తెల్లారి నోటీస్ ఇస్తారు, తీసుకుపోయి సస్పెండ్ అంటారు. కాబట్టి కొమరన్న బాగా డేంజరు. మీ సమస్య కోసం పక్కా కొట్టాడుతుంది, దాన్ని ఏమనలేదు.